మచిలీ ఎపిసోడ్ 17. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. భువనేశ్వరిని చూసి ఇద్దరు షాక్ అయి పైకి లేచి నిల్చుకొని చూస్తూ ఉన్నారు. కీర్తికైతే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. ఇవాళ ఎలా అయినా ధీరజ్ని టెంప్ట్ చేసే తన దగ్గర నుండి అట్లీస్ట్ ఒక 10 lakhs అయినా తీసుకోవాలి అని ఇంట్లో కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పి ఆఫీస్కి వచ్చింది. అందుకే ధీరజ్ రాగానే తనని ముద్దులతో నింపేసింది. సరిగ్గా అమౌంట్ గురించి ఇంకొక 10 నిమిషాల్లో అడగాలి అని అనుకుంటూ ఉండగా సడన్గా ఉరుములేని వర్షంలాగా భువనేశ్వరి ఎంట్రీ ఇవ్వడంతో తనను అక్కడ చూసి టెన్షన్తో చచ్చిపోయేలా ఉంది. అమ్మా అది అంటూ ధీరజ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా భువనేశ్వరి కోపంగా చూస్తూ కీర్తిని లాగి పెట్టి కొట్టగానే కీర్తి వెళ్ళి అక్కడే ఉన్న కౌచ్లో పడిపోతుంది. చంప మీద చేపెట్టుకొని భువనేశ్వరి వైపు భయంగా చూస్తూ కూర్చుంటుంది కీర్తి. అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అంటూ వెళ్ళి భువనేశ్వరి చేపట్టుకోగానే భువనేశ్వరి పూనకం వచ్చిన అమ్మవారిలాగా ఊగిపోతూ ధీరజ్ని కూడా లాగిపెట్టి ఒక్కటి కొట్టగానే ధీరజ్ చెంప మీద చేయి వేసుకుని మౌనంగా ఉండిపోయాడు. భువనేశ్వరి వెళ్ళి కీర్తి రెక్క పట్టుకుని పైకి లేపి, నాతో కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చి వీడితో రొమాన్స్ చేస్తున్నావా? అత్తా ఛీ నోర్ముయ్ అంటూ మళ్ళీ ఇంకోసారి కీర్తి చెంప పగలగొడుతుంది. కీర్తి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. నీకు ముందే చెప్పాను, ధీరజ్ ఇప్పుడు అనూహ్య భర్త, వాడికి వీలున్నంత వరకు దూరంగా ఉండాలి అని. చెప్పానా లేదా? చెప్పావత్తా. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను చెప్పినా కూడా వినకుండా ఇంట్లో కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చి వీడితో ఎందుకు ఇంత సిగ్గు లేకుండా చేస్తున్నావు? నేను బావా ప్రేమించుకుంటున్నామత్తా, ఇందులో తప్పేముంది అంటూ యాటిట్యూడ్గా చూస్తూ చెప్తుంది. ఏంటి ప్రేమించుకుంటున్నారా? ఏది మళ్ళీ చెప్పు అంటూ కీర్తి చంపలు వాయిస్తూ ఉంటుంది. కీర్తి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఇక చాలు ఆపు, చంపేస్తావా ఏంటి దాన్ని? ఏంట్రా ఆపేది? నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? బంగారం లాంటి అమ్మాయిని నీ భార్యగా తెస్తే దానికి అన్యాయం చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీకు అంటూ ఆవేశంగా ధీరజ్ కాలర్ పట్టుకొని ఆ చంప ఈ చంప వాయిస్తూ అడుగుతుంది. కొట్టి అలసిపోయి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని తల పట్టుకొని మౌనంగా ఉండిపోతుంది భువనేశ్వరి. ధీరజ్ భువనేశ్వరి ఒళ్ళో తల పెట్టుకొని, అమ్మా నీకు ముందే చెప్పాను కదా నాకు కీర్తి అంటే ప్రాణం అని, తనని తప్ప మరెవరిని నా భార్య అయ్యే అవకాశం ఇవ్వను అని, కానీ నా మాట వినకుండా ఫ్రెండ్కి మాట ఇచ్చాను అంటూ నన్ను అన్ని విధాలుగా లాక్ చేసి ఇష్టం లేకుండానే అనూహ్యకి ఇచ్చి పెళ్లి చేశారు. అనూహ్య కేవలం మీ కోడలు మాత్రమే, నా భార్య కాదు అని కూడా చెప్పాను. నా మనసులో కీర్తి మాత్రమే ఉంది. ఇప్పటికైనా ఈ కొడుకు బాధని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యమ్మా. నాకు కీర్తి కావాలి. ఐ వాంట్ హర్. కీర్తి మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రం రాని కన్నీళ్లను తుడుచుకుంటూ ముక్కు చేదుతూ ఉంటుంది. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో సూటిగా స్పష్టంగా అండ్ అర్థమయ్యేలా చెప్పు ధీరజ్ అంటూ కోపాన్ని అదుపులో పెట్టుకుని అసహనంగా చూస్తూ అడుగుతుంది. నేను చెప్పేది ప్రశాంతంగా వినమ్మా అంటూ పైకి లేచి కీర్తి దగ్గరకు వెళ్ళి తన కన్నీళ్లు తుడిచి ఇద్దరు భువనేశ్వరి కాళ్ళ ముందు కూర్చొని, మేము విడిగా బ్రతకలేమమ్మా, అందుకే అనుకి డైవర్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. అంతేకాదు తనకి మళ్ళీ దగ్గరుండి మంచి మ్యాచ్ చూసి నేనే పెళ్లి చేస్తాను. తన మ్యారేజ్ అయ్యాకనే నేను కీర్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము. కలిసి ఉండి ఇలా బాధలు పడే కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం మంచిది కదా అని నా అభిప్రాయం. అలా చేయడం వల్ల మా ముగ్గురు జీవితాలు ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటాయి అంటూ భువనేశ్వరి వైపు చూస్తూ చెప్తాడు. అప్పటి వరకు ధీరజ్ చెప్పింది విన్న భువనేశ్వరి పైకి లేచి నిల్చుకొని చూస్తూ, పెళ్ళంటే ఆట అనుకుంటున్నావా ధీరజ్? పెద్దవాళ్ళు పెళ్లి చెయ్యాలి అని డిసైడ్ అయ్యాక అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేస్తారు. నీకు అనూహ్య అన్ని విధాలుగా సరైంది అని తెలుసుకున్నాకే నీకు అనూహ్యకి మ్యారేజ్ చేశాం. తను బంగారం రా. అలాంటి అమ్మాయి కోడలుగా రావాలంటే పెట్టి పుట్టాలి. ఆ అమ్మాయి నీ భార్యగా కావడం నిజంగా నీ అదృష్టం రా. అలాంటి బంగారు బొమ్మని వద్దు అనడమే కాక ఈ ముష్టి మొహం దానికోసం అనుకి డైవర్స్ ఇవ్వాలి అనుకుంటున్నావా? అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. కీర్తి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ధీరజ్ భువనేశ్వరి వైపు చూసి, అమ్మా అది కాదు నేను చెప్పేది అన్న మాట కంప్లీట్ అవ్వకముందే చెయ్యి అడ్డు పెడుతూ, ఇంతవరకు నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు నేను చెప్పేది విను అంటూ కీర్తి చెయ్యి ధీరజ్ నుండి విడదీసి, ఇప్పటి నుంచి నువ్వు కీర్తితో మాట్లాడడం కానీ కలవడం కానీ చేశావో నాలో ఉన్న మరో రూపాన్ని చూడాల్సి వస్తుంది.
ధీరజ్ షాక్ అయి చూస్తూ ఉంటే కీర్తి అయోమయంగా కొంచెం ఏడుపు మొహంతో చూస్తూ ఉంటుంది. కీర్తి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అందులో ఉన్న కీర్తి మొబైల్ను గట్టిగా నేలకేసి కొడుతుంది. అది 3 ముక్కలై కనిపించగానే తర్వాత అదే బ్యాగ్లో ఉన్న ధీరజ్ డెబిట్ కార్డ్స్ అన్నీ తీసుకొని ధీరజ్ చేతిలో పెట్టి, ఇంకోసారి ఇలా నాకు తెలియకుండా కార్డ్స్ ఇచ్చావో తనకి మీ నాన్నకు చెప్పాల్సి ఉంటుంది అంటూ కీర్తిను రాను అంటున్నా సరే బరబరా ఈడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కీర్తి ఏడుపు మొహం పెట్టుకొని నా ఫోన్స్ కార్డ్స్ అన్నీ పోయాయి అంటూ ఏడుస్తూ భువనేశ్వరి వెంటే వెళ్తుంది. వాళ్ళు వెళ్ళగానే ధీరజ్ తల పట్టుకొని కూర్చొని ఇప్పుడు ఏం చెయ్యాలి, అమ్మకు అంత క్లియర్గా చెప్పినా వినకుండా కీర్తిని తీసుకుని వెళ్ళింది అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. భువనేశ్వరి ఇంటికి వెళ్ళాక కీర్తిని తన రూమ్లో పడేసి రేపటి నుంచి వాడిని కలిసావో అని తెలిసిందో వంటి నిండా వాతలు పెడతాను జాగ్రత్త అంటూ నిన్ను రేపటి నుంచి వాలి కాలేజీకి తీసుకుని వస్తాడు, నీతో పాటు కాలేజీలోనే ఉంటాడు, పిచ్చి వేషాలు వెయ్యకు అని వార్న్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కీర్తి ఆ అంటూ జుట్టు పీక్కుని ఇప్పుడు ఏం చెయ్యాలి, కుషాల్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఈ వాలి ఉంటే తనను మీట్ అవ్వడం కష్టమే, అందులో ఫోన్ కూడా లేదు, నాకు హెల్ప్ చేయడానికి పూజకి అసలు నేనంటే నచ్చదు, ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను కాలేజ్లోనే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ అలాగే బుగ్గలు నొప్పి పడుతూ ఉంటే ట్యాబ్లెట్ వేసుకొని అలాగే నిద్రపోతుంది. భువనేశ్వరికి చాలా అసహనం అండ్ కోపంగా ఉంది. మార్నింగ్ తన ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళి అటువైపు వస్తూ ఒకసారి ధీరజ్ని చూడాలి అని ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ వాళ్ళని అలా చూస్తుంది. ఇదంతా గుర్తు రాగానే చాలా కోపం వస్తుంది. ముందు ఈ విషయం గురించి అనుతో మాట్లాడాలి అనుకొని కీర్తి జాగ్రత్త అని సెక్యూరిటీ వాళ్ళకి ఆర్డర్ వేసి డ్రైవర్ను కార్ స్టార్ట్ చేయమని చెప్పి అను హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.